హలో ఎవ్రీవన్. చాలా మంది మాకు ఓపీలో వచ్చి ఏమడుతుంటారు తెలుసా, మేడం 3 days జలుబు దగ్గు ఉంది, యాంటీబయాటిక్స్ ఆల్రెడీ వాడేసాము, అయినా కూడా తగ్గలేదు మేడం, ఇప్పుడు ఏం చేయమంటారు అని. అయితే నిజంగా మనకి సాధారణంగా వచ్చే జలుబు దగ్గుకి యాంటీబయాటిక్స్ వాడాలా లేదా ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఈ సీజన్లో కామన్గా వచ్చే జలుబు దగ్గు అనేది సాధారణంగా చిన్న చిన్న వైరల్ ఇన్ఫెక్షన్స్ వల్ల వస్తుంటాయి. వాటికి కానీ మీరు యాంటీబయాటిక్స్ లైక్ అజిత్రోమైసిన్ కానీ డాక్సిసైక్లిన్ కానీ ఇట్లా ఇతర యాంటీబయాటిక్స్ మీద అయితే నాలెడ్జ్ ఉందో దాన్ని వాడేశారంటే నెక్స్ట్ వీటికి మనం రెసిస్టెన్స్ డెవలప్ అయిపోద్ది బాడీలో. దానివల్ల ఏమవుతుందంటే ఫ్యూచర్లో మీకు ఏదైనా పెద్ద ఇన్ఫెక్షన్స్ అంటే న్యూమోనియా లాంటి ఇన్ఫెక్షన్స్ వచ్చినప్పుడు ఇటువంటి యాంటీబయాటిక్స్ వాడడం వల్ల వాటి పనితీరు తగ్గిపోద్ది అనమాట. దానివల్ల మీకు పెద్ద యాంటీబయాటిక్స్ వాడాలి అంటే నెక్స్ట్ యాంటీబయాటిక్స్ వాడాల్సిన అవసరం రావచ్చు. దానివల్ల మీకు డిసీజ్కి క్యూరింగ్ అనేది చాలా టైం పడుతుంది. సో ఎప్పుడు కూడా చిన్న చిన్న ఇన్ఫెక్షన్స్ కోసం యాంటీబయాటిక్స్ అనేది వాడద్దు. సెల్ఫ్ ట్రీట్మెంట్తో పాటు మనకి అంటే ఏదైతే మనకి నార్మల్గా వాడే స్టీమ్ ఇన్హలేషన్ కానీ లేదంటే కాఫ్ సిరప్లు కానీ లేదంటే యాంటీహిస్టమిన్ టాబ్లెట్స్ లాంటి సిమ్టమాటిక్ మందులతో ఈ ట్రీట్మెంట్ జరిగిపోవడం చాలా కామన్. ఒకవేళ యాంటీబయాటిక్స్ వాడాల్సి వస్తే దీనికి ఖచ్చితంగా మీ డాక్టర్ సలహా తీసుకోండి. సో సెల్ఫ్ ట్రీట్మెంట్ ఈజ్ లైక్ సెల్ఫ్ సూసైడ్. సో ట్రస్ట్ యువర్ డాక్టర్ ఫర్ యువర్ బెస్ట్ కేర్. థ్యాంక్ యూ ఎవ్రీవన్. దిస్ ఈస్ డాక్టర్ శ్రావణి, ఇంటర్వెన్షన్ పల్మనాలజిస్ట్. అసలు మర్చిపోయాను, నేను ఎక్కడుంటాను చెప్పలేదు కదా. ఐఎమ్ అవైలబుల్ అట్ అపోలో స్పెషాలిటీ హాస్పిటల్, నెల్లూరు. థ్యాంక్ యూ.